హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఒక సినిమా లాంటి టర్నింగ్ పాయింట్ కథ చెప్పబోతున్నాను. అసలు ఏం జరిగిందంటే, కొన్నాళ్ళ క్రితం ఒక యువకుడు ప్రజా సమస్యలపై నిరసన చేస్తూ రోడ్డు మీదకు వచ్చాడు. అప్పుడు ఒక లేడీ పోలీస్ ఆయనను చెంపదెబ్బ కొట్టారు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. చాలామంది చర్చించారు కూడా. ఆ రోజు ఆయనకు అది అవమానంగా అనిపించిందేమో కానీ ఆయన వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అదే యువకుడిని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్వయంగా గౌరవించారు. ఒక పెద్ద సభలో ఆయన కృషిని గుర్తించి పబ్లిక్గా సత్కరించారు. ఎందుకు సత్కారం చేశారంటే, ఆ యువకుడు అప్పటి నుంచి వెనుకాడకుండా సమాజానికి సేవ చేస్తూనే ఉన్నాడు. ప్రజల సమస్యలు, పబ్లిక్ ఇష్యూస్ ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతూ సమాజానికి ఉపయోగపడే విధంగా పనిచేశాడు. అతని కృషిని, నిజాయితీని పవన్ కళ్యాణ్ గారు గుర్తించారు. ఈ సంఘటన ఇచ్చే మెసేజ్ ఏంటంటే, జీవితంలో కష్టాలు వస్తే, అవమానాలు ఎదురైతే ఆగిపోకూడదు. నమ్మకం, పట్టుదల ఉంటే ఒకరోజు అదే సమాజం మీకు గౌరవం ఇస్తుంది. వెనుకడుగు వేయకపోతే గెలుపు ఖాయం అన్న మాట ఈ సంఘటనతో మళ్ళీ ప్రూవ్ అయింది. ప్రజల స్పందన. సోషల్ మీడియాలో అభిమానులు ఇలా కామెంట్ చేస్తున్నారు: ఇది లైఫ్లోని అసలు మలుపు. అవమానం ఎదురైనా మనసు బలంగా ఉంచితే గౌరవం మనకే వస్తుంది అని. ఫ్రెండ్స్, ఒకప్పుడు లేడీ పోలీస్ చేత చెంపదెబ్బ తిన్న ఆ యువకుడు ఇప్పుడు డిప్యూటీ సీఎం చేత గౌరవం పొందడం, ఇది నిజంగా ప్రేరణ ఇచ్చే కథ. మరి మీరేమంటారు? ఇలాంటి సంఘటనలు మనలోని నమ్మకాన్ని, ధైర్యాన్ని పెంచుతాయా? కామెంట్స్లో చెప్పండి. మరిన్ని మోటివేషనల్ అండ్ పొలిటికల్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. సీ యు ఆన్ స్కైఫ్లైన్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.